అయితే సార్ ఒక స్త్రీకి జుట్టే అందం చెప్పాలండి. ఎవరన్నా చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి అట్రాక్ట్ అయ్యేది జుట్టును చూసి. అరే అమ్మాయి జుట్టు చాలా బాగుంది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అది విన్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. బట్ అసలు హెయిర్ ఫాలే సమస్య అయితే దానికి సంబంధించి మీ ప్రోడక్ట్తో పరిష్కారం అసలు ఎలా ఉంటుంది? మా దగ్గరికి మేము చెప్పిన విధంగా 50% మీ బాడీలో హీట్ తగ్గించుకుని బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకుని మా ప్రోడక్ట్స్ వాడటం ద్వారా 90% మేము గ్యారంటీగా సొల్యూషన్ మీకు చూపించగలం. మీరు గ్యారంటీ అన్నారంటే 100% అంటే పోయిన లక్ష హెయిర్ వెంటనే రావాలంటే రాదు. పోయిన జుట్టు తొందరగా రాదు. కాబట్టి మీకు జుట్టుని మీరు సేవ్ చేసుకోగలిగితే అంటే రక్షించుకోగలిగితే మీరు ఆరోగ్యంగా జీవిస్తారు, అందంగా జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. కాబట్టి నేనేమంటానంటే మా హెయిర్ ఆయిల్ ఎవరైతే జుట్టు రాలిపోతుంది అనేవాళ్ళు యువతి యువకులు కానీ స్త్రీలు కానీ జస్ట్ యూ స్టార్ట్ కొబ్బరి నూనెలు మేము కుంకుడుకాయలతో మేము స్నానం చేస్తామండి, షీకాయతో స్నానం చేస్తామని గొప్ప చెప్తారు. షీకాయలు, కుంకుడుకాయలు, కొబ్బరి నూనె రోజులు వెళ్ళిపోయినాయి. మాకు 20 ఏళ్ల క్రితం మనం ఎయిర్ పొల్యూషన్ లేదు, ఫుడ్ పొల్యూషన్ లేదు, వాటర్ పొల్యూషన్ లేదు. దాని మూలాన కుంకుడుకాయ పనిచేసింది, షీకాయ పనిచేసింది, కొబ్బరి నూనె పనిచేసింది. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేదానికి కొబ్బరి నూనె అనేది పరిష్కారం కాదు. అద్భుతమైన జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ లాంటి అద్భుతమైన హెయిర్ కేర్ ఆయిలే మీకు శరణ్యం. కాబట్టి ఇది దివ్య ఔషధం. మీరు జాగ్రత్తగా వాడుకోండి, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. మీరు యాంటీబయాటిక్స్ వాడినా, జ్వరాలు వచ్చినా మీ జుట్టు బాగా రాలిపోతుంది. మీరు అధిక మందులు వాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు అంటే ఏంటి? మితంగా తినాలి. మీకు బాగా చికెన్ ఇష్టం అంటే చికెన్ తక్కువగా తినాలి. బాగా మాంసం ఇష్టం తక్కువగా తినాలి. అది రాత్రిపూట మానేశారనుకో ఆటోమేటిక్గా మీకు అరుగుదల బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, అందమైన ముఖ వచ్చేసి వస్తుంది. ఇప్పుడు రోజు ఇవన్నీ పోయి మనం పిఆర్పీలని హెయిర్ ప్లాంటేషన్ అని వెళ్తున్నాం. అసలు హెయిర్ ప్లాంటేషన్కి పిఆర్పీకి చేసుకునే ముందు మీరేం చేయాలి? స్కల్ అంతా క్లీన్గా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. దాని మూలాన అవి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. మీరు చాలామంది నా దగ్గరికి వస్తారు, మేము పిఆర్పీ చేసుకున్నామండి, హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నామండి, మీకు జుట్టు రాలిపోతుంది అంటే ఇక్కడ సమస్య ఏంటి? ఆ ట్రీట్మెంట్లు వాటి గురించి నేను పోదలుచుకోవాలి. మీరు చేపించుకున్నప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది మీరు మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే దానికి యాడింగ్ అవుతుంది. ఏదైనా అంతే. నేననేది ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండండి, పొల్యూషన్లో తక్కువ చేసుకోండి, స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోండి.